అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సొంతంగా ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసు లోపలికి కేసురండి. రాజలోకి కేసురండి. మేము ఎవరు అంటారు? రాజలోకి కేసురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్. మీరు కోఆపరేట్ చేయండి. లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుందంటే మా డ్యూటీగా ఒకటి వినండి సార్. ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలి. అదే నూపుతానంటారు. అదే మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం. ఆయన టేక్ కేర్. ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా అరెస్ట్ చేస్తున్నాం మేడం. హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి నుంచి రాయచోటికి పోలీసులు తరలిస్తున్నారు. ఇక ఓబులవారిపల్లిలో పోసానిపై కేసు నమోదైంది. సెక్షన్ 196, 353/2, ఇక 111(3)5 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రేపటి తేదీతో పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం పోసాన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఆరోగ్యం బాగా లేదన్నప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసులు పోసాన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రాయచోటి పోలీసులు పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. మొత్తానికి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పోసాని కృష్ణమురళిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఏపీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఓబులవారిపల్లి పిఎస్ లోని పోసానిపై కేసు అయితే నమోదైంది. పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు కావడంతో కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలిలో ఉన్న మైహోం బుజాకి అయితే ఏపీ పోలీసులు అయితే చేరుకున్నారు. ఏపీ పోలీసులు చేరుకున్నదే కాకుండా పోసానికి ఏదైతే అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ లెటర్ రేపటి డేట్ తో కేసు అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజు అదుపులోకి తీసుకున్న రేపు ఏదైతే అక్కడ తీసుకెళ్తారు కాబట్టి రేపటి డేట్ వేసి కూడా పోసాని అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఓబులవారిపల్లిలో పిఎస్ పరిధిలో పోసానిపై కేసు అయితే నమోదైంది. సెక్షన్స్ వచ్చేసి 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసులు అయితే నమోదైంది. ముఖ్యంగా కులాల పేరుతో దూషించడం, అలాగే ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారంటూ కూడా పోసానిపై కేసు అయితే నమోదైంది. రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట కూడా పోసాని అయితే పోలీసులు అయితే హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా గతంలో పోసాని వైసీపీ పార్టీ ఎప్పుడైతే హయాంలో ఉందో అప్పటి నుంచి కూడా పోసాని అనేక అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పోసాని ఏదైతే కూటమి ప్రభుత్వ నేతలపై అనేక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేశారు. ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోసానిపై అనేక కేసులు నమోదైన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాయదుర్గంలోని మైహోం పూజ అపార్ట్మెంట్స్ లో ఉన్న పోసాని కృష్ణమురళిని అయితే ఏపీ పోలీసులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా
ఏదైతే పోలీసులు ఎప్పుడైతే కేసు పోసాని ఇంటికి చేరుకున్న సమయంలోని పోసాని ఇంట్లోనే ఉన్నాడు, కాకపోతే తనకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇటు ఏపీ పోలీసులు వచ్చిన సమయంలోని ఇటు ఏపీ పోలీసులు కూడా తన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు మాత్రం తనను ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలోని మొదటగా ఏదైతే పోలీసులకైతే పోసాని సహకరించలేదు, కానీ ఇటు పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ చెప్పిన తర్వాత తనకు డ్రెస్ మార్చుకునే అవకాశం ఇవ్వాలంటూ కూడా పోలీసులను కోరి లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని మరి పోసాని అయితే రావడం జరిగింది. ఈ వివాదం మొత్తం అంటే ఎప్పుడైతే ఏపీ పోలీసులు పోసాని ఇంటికి చేరుకున్నారో అప్పటి నుంచి కూడా ఒక 10 నిమిషాల పాటు ఇటు పోలీసులకి అయితే పోసాని సహకరించినది. తను రానంటూ కూడా బీచ్ నుంచి హాల్లో అయితే కూర్చున్నాడు. ఈ విజువల్స్ అన్న మనం క్లియర్ గా కూడా చూడొచ్చు. కానీ ఏదైతే ఏపీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ చెప్పడంతో కూడా ఏదైతే తనకు బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వాలంటూ కూడా పోసాని అడిగారు. అలాగే తనకు ఆరోగ్యం కూడా కట్టలేదంటూ కూడా ఇటు పోలీసులకి సమాచారం ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం ఏపీ పోలీసులు పోసానిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే పోసానిని అక్కడి నుంచి నేరుగా ఏదైతే అక్కడ ముఖ్యంగా ఏదైతే పోసానిని రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ముందునైతే పోసాని అయితే హాజరుపరుస్తున్నారు. కొద్దిసేపటికైతే ఇటు మై హోమ్ భూజా నుంచి ఇటు గచ్చిబౌలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా అయితే పోసాని అయితే తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడైతే పోసాని అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇటు కూటమి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం, అనేక కేసులు కూడా నమోదని, కానీ పోసాని ఎప్పుడైతే ఇటు కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇటు సోషల్ మీడియాకి సంబంధించి కూడా అనేక అరెస్టులు కూడా జరిగాయి. అదే సమయంలో పోసాని కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా తాను ఏదైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఎవరిపై అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి క్షమాపణలు చెప్తూ కూడా ఏదైతే ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. కానీ అప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు నమోదైన ఈ కేసు నేపథ్యంలోనే ఇటు కులాల పేరుతో దూషించినారు కాబట్టి ఇటు పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నటుడు అలాగే పోసాని కృష్ణమురళిని కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓబులవారిపల్లికి చెందినటువంటి పోలీసులు అలాగే సమ్మేపల్లికి చెందినటువంటి పోలీసులు కూడా పూర్తిస్థాయిలో ఇవాళ ఏదైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాయదుర్గం మై హోమ్ అపార్ట్మెంట్స్ వెళ్ళడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అక్కడికి ఏదైతే సమ్మేపల్లికి చెందినటువంటి ఎస్ఐ భక్తవత్సలం కూడా ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆయనకు పూర్తిస్థాయిలో కూడా ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఇటు ఏదైతే అటు పవన్ కళ్యాణ్ సంబంధించి అలాగే మిగతా టీడీపీ నేతలు కూడా పూర్తిస్థాయిలో ఆయన విమర్శించారని చెప్పి ఆ నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే ఓబులవారిపల్లి మండలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే ఏదైతే రాయంపేటకు సంబంధించినటువంటి అలాగే సమ్మేపల్లికి సంబంధించినటువంటి పోలీసులు అయితే కనుక ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కూడా ఏదైతే పోసాని మురళికి ఇవ్వడం జరిగింది, అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే మరో పక్క చూసుకుంటే కనుక పోసాని ఇప్పటికే తనకు ఆరోగ్యం బాగోలేదంటూ నేను రాలేనంటూ కూడా ఇప్పటికే భీష్మాయించుకొని అక్కడే కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులు పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఆయనకు నోటీసులు అందించి ఆయన ఇప్పటికే సంతకం పెట్టించుకోవడం జరిగింది. అయితే తన లాయర్తో పాటు పూర్తిస్థాయిలో కూడా నేను మాట్లాడతానని చెప్పి ఆయన భీష్మాయించుకొని కూడా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పోసాని కృష్ణమురళి పైన కూడా పూర్తిస్థాయిలో పలు సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన మీద ఏదైతే ఓబులవారిపల్లి మండలంలో ఉన్నటువంటి నోటీసులు జారీ చేయడం, అయితే క్రైమ్ నెంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196 అలాగే 353(2) అలాగే 111 రెడ్ విత్ అలాగే 35 BNS యాక్ట్ 2023 నాన్ బెయిలబుల్ కింద కూడా ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే సమ్మేపల్లి ఎస్ఐ అయితే అనగా భక్తవత్సలం ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమయంలో కూడా అటు కుటుంబ నేతలను పూర్తిస్థాయిలో కూడా కించపరుస్తూ అలాగే వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున కూడా నానా మాటలు మాట్లాడుతూ కూడా ఆయన ఏదైతే అటు ట్విట్టర్ వేదిక కావచ్చు ఇటు ఫేస్బుక్ వేదిక కావచ్చు మాట్లాడడం జరిగింది. Right, thank you.